నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను స్వాతికి డీటెయిల్ చూస్తే రాష్ట్రంలో బీజేపీ అనూహ్యంగా 8 ఎంపీ స్థానాలను గెలుచుకున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్లో ఎవరెవరికి బెర్త్ లభించనుంది మోదీ తన కేబినెట్లో తెలంగాణ నుంచి ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి భారీ విజయం సాధించిన దృష్ట్యా కేంద్ర కేబినెట్ కూర్పునకు సంబంధించి తెలంగాణ కోటాపై ఎలాంటి ప్రభావం పడనుంది వంటి అంశాల ప్రశ్నలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది మరోవైపు దీనిపై రాష్ట్ర బీజేపీ వర్గాలు స్పందిస్తూ భవిష్యత్తులో తెలంగాణలో అధికారం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ అగ్రనాయకత్వం కేంద్ర కేబినెట్ పదవుల కేటాయింపు రాష్ట్ర పార్టీ సారథ్య బాధ్యతలపై నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించాయి గత లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ 4 ఎంపీ సీట్లు గెలుచుకోగా కేంద్ర మంత్రివర్గంలో ఒక పదవి కిషన్ రెడ్డికి లభించింది ఈసారి 8 సీట్లు గెలుచుకున్నందున మంత్రి పదవులు కూడా రెట్టింపు అవుతాయని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు పార్టీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఒక కేబినెట్ మంత్రి పదవితో పాటు 1 లేదా 2 సహాయ మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది మంత్రి పదవులకు సంబంధించి కిషన్ రెడ్డి బండి సంజయ్ డీకే అరుణ ఈటల రాజేందర్ పేర్లు పరిశీలించవచ్చునన్న అభిప్రాయాలున్నాయి సికింద్రాబాద్ నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించిన కిషన్ రెడ్డికి ఈసారి కేంద్ర కేబినెట్లో కీలక శాఖ లభించవచ్చని తెలుస్తోంది బండి సంజయ్ డీకే అరుణ ఈటలలో ఒకరికి లేదా ఇద్దరికి పదవులు లభించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి సికింద్రాబాద్ సెగ్మెంట్ నుంచి కిషన్ రెడ్డి రెండోసారి ఎంపీగా గెలుపొందారు గతంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డి అనతి కాలంలోనే కేంద్ర కేబినెట్ హోదా సాధించారు అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వహించారు ఇక అధికార పార్టీ గులాబీ టీం నుంచి అరువు తెచ్చుకొని దానం నాగేందర్ను ప్రత్యర్థిగా నిలబెట్టిన అటు ప్రజానాయకుడిగా చెప్పుకుంటున్న పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కిషన్ రెడ్డిని ఢీకొట్టలేకపోయారు సునాయాసంగా కిషన్ రెడ్డి గెలిచి ఔరా అనిపించారు సికింద్రాబాద్లో టఫ్ ఫైట్ ఉందని అంతా భావించినప్పటికీ ఫలితాల్లో అటువంటి ప్రభావం కనిపించలేదు ఇక ఆఖరికి సికింద్రాబాద్ గడ్డపై 49,944 ఓట్ల మెజార్టీతో కాషాయ జెండాను ఎగురవేశారు కిషన్ రెడ్డి దీంతో మరోమారు ఈయన కేంద్ర మంత్రిగా అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది కేబినెట్లో కీలక బాధ్యతలనే మోదీ అప్పగించనున్నారని విశ్వసనీయ సమాచారం మరోవైపు దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ 3 లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో సుదీర్ఘకాలం మంత్రిగా కొనసాగిన అనుభవం ఆయనకుంది పార్టీ అగ్రనేతలు మోదీ అమిత్ షాలతో సాన్నిహిత్యం ఉంది రాష్ట్ర బీజేపీ నూతన సారథి నియామకం త్వరలో ఉంటుందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి గత జైల్లో నియమితులయ్యారు ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మరో సీనియర్ నేతకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించవచ్చని సమాచారం అందింది ఇక ఈటల రాజేందర్కు కేంద్ర కేబినెట్లో బెర్తు దక్కకపోతే రాష్ట్ర పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం రైట్ ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్లో ఉన్నారు స్వప్న చెప్పండి ఇటు కిషన్ రెడ్డికి ఈటల రాజేందర్కి అయితే కేంద్ర కేబినెట్లో అయితే ఈ ఇద్దరిలో ఎవరికి బెర్తు దక్కే అవకాశాలు ఉన్నాయి మొత్తానికి ఇప్పుడు ఇక్కడ బీజేపీకి సంబంధించి రాష్ట్ర నాయకులు తమకు ఇచ్చినటువంటి టార్గెట్ అయితే విజయవంతంగా ఫినిష్ చేశారు కాంగ్రెస్ తో పోటీ పడి 8 సీట్లు సాధించారు 7% ఉన్నటువంటి ఓట్ షేర్ ని 34% తీసుకొచ్చారు అంటే దాదాపు 35 దాటింది సో ఇంత ఘన విజయం అయితే సాధించారు మోదీ కానీ అమిత్ షా కానీ నడ్డా కానీ తెలంగాణ విషయంలో ఒకటే చెప్పాలి ఏంటంటే తెలంగాణకు సంబంధించి మేము కట్టుబడి ఉన్నాము ఇక్కడ మాకు నార్తే కాదు ఇక్కడ మాకు దక్షిణాది కూడా చాలా ఇంపార్టెంట్ అందులో తెలంగాణకు మేము హై ప్రయారిటీ ఇస్తున్నామని చెప్పేసి పదే చెప్పారు
ఇప్పుడు అనుకున్న దాని ప్రకారం బీజేపీ మంచి ఓట్ షేరింగ్ గెయిన్ చేసుకోగలిగింది, 8 స్థానాలు గెలుచుకుంది. అయితే ఇప్పుడు గెలిచిన వాళ్ళందరూ హేమాహేమీలో ఉన్నారు. ఎవరిని కూడా తక్కువ అంచనా వేయలేం, ఎవరిని కూడా పక్కన పెట్టలేం. ఎందుకంటే బీజేపీకి సంబంధించి కీలకంగా ఉన్న నేతలు ఈసారి బరిలోకి దిగారు. బరిలోకి దిగిన వాళ్ళలో ఇప్పుడు 8 సీట్లు అయితే చక్కగా గెలుచుకోగలిగారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళలో ఎవరికి కేంద్ర మంత్రి పదవులు వస్తాయి? ఎందుకంటే బీజేపీ కనుక అనుకున్న 400 టార్గెట్ ని రీచ్ కాగలిగితే ఎక్కువ మందికి ఇచ్చే స్కోప్ ఉండేది. కానీ ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు కూడా వాళ్ళకు కావాల్సినవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి పొత్తులో భాగంగా ఉంటుంది. ఈ క్రమంలో ఏమైనా తగ్గేటువంటి అవకాశం ఉందా? అంటే తెలంగాణకి ఇచ్చేటువంటి ప్రయారిటీలో ఏమన్నా ఎక్కువ తక్కువలు ఉంటాయనేటువంటి చర్చ ఒకటైతే జరుగుతుంది. ఇంకొకటి బీజేపీ ఆఫీస్ లో ఇప్పుడు ఆసక్తికరంగా నడుస్తున్నటువంటి చర్చ ఏంటంటే ఎవరికి ఇస్తారు కేంద్ర మంత్రి పదవులు? ఒకటి కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి విషయాన్ని మీరు ఇదివరదాకా చెప్పారు. ఏంటంటే ఆయన ఆల్రెడీ కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు, రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు. ఆయనను పక్కన పెట్టే పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు. ఎందుకంటే ఇటు అమిత్ షా కానీ మోదీకి కానీ అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తి. కేంద్ర మంత్రులు కూడా చాలా మంది ఓడిపోయారు. అందులో మరొకసారి గెలిచినటువంటి వ్యక్తి. తెలంగాణకు సంబంధించి బీజేపీ అంటే ఒక ఫేస్ ఆఫ్ ద బీజేపీగా ఉన్నటువంటి నాయకుడు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన సారథ్యంలోని ఈ విజయం సాధించారు. సో ఇన్ని ఉన్న నేపథ్యంలో ఆయననైతే పక్కన పెట్టే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఆల్టర్నేట్ ఏమి ఇస్తారు అంటే కేంద్ర మంత్రి ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇంకేదైనా ఇస్తారా? ఇంకేదైనా అంతకు ఈక్వల్ గా కానీ అంతకు మించింది కానీ ఏదైనా ఇంపార్టెంట్ అంటే ఇంటర్నల్ గా పార్టీ పరంగా ఏదైనా ఇంపార్టెంట్ పొజిషన్ ఆయనకి ఏమైనా ఇస్తారా? ఏదైనా అధ్యక్ష బాధ్యతలు ఏమైనా ఇస్తారా? సో ఇలాంటి చర్చ నడుస్తుంది. లేదు ఆయన సెంట్రల్ మినిస్టర్ గానే ఉంచినప్పుడు ఇంకొక 2 సహాయ మంత్రులు ఇచ్చేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. 2 సహాయ మంత్రులు మేబీ ఈటెల రాజేందర్, డికే అరుణ, బండి సంజయ్, ఈ 3 పేర్లు మనకు వినిపిస్తున్నాయి. దీనిలో కీలకం మనకు బండి సంజయ్ అండ్ ఈటెల రాజేందర్ అనుకుంటే డికే అరుణ ఒక మహిళగా ఉంది. ఇప్పుడు గెలిచిన వాళ్ళలో ఆమె ఒకటే ఉంది కాబట్టి సో మహిళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది కూడా మనకి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం మీద గెలిచింది కాబట్టి అంటే ఆయన నియోజకవర్గం కూడా ఆమె దాంట్లో పార్లమెంట్ డివిజన్ లో భాగంగా ఉంది కాబట్టి సో ఇప్పుడు ఆయన మీద గెలుపుగా తీసుకోవచ్చు. దట్ టు బి ఆమె ఒక మంచి పొటెన్షియల్ ఉన్నటువంటి నాయకురాలు కాబట్టి ఆమెను పక్కన పెట్టే పరిస్థితి లేదు. సో ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి చర్చ అయితే ఒకటి ఈటెల రాజేందర్, డికే అరుణ, ఈ ఇద్దరిలో ఒకరికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యత ఇస్తారనేటువంటి చర్చ జరుగుతుంది. ఆల్రెడీ బండి సంజయ్ అధ్యక్షుడిగా పనిచేశారు కాబట్టి ఈ ఇద్దరిలో ఒకరికి మేబీ డికే అరుణకి ఇస్తే ఈటెల రాజేందర్, బండి సంజయ్ ని వీళ్ళని క్యాబినెట్ లోకి తీసుకుంటారు. అంటే సహాయ మంత్రుల హోదా ఏమని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. లేదు కిషన్ రెడ్డి ఇంకేదన్నా అప్పగిస్తే ఈటెల రాజేందర్, బండి సంజయ్ లో ఇద్దరిలో ఎవరో ఒకరికి కేంద్ర క్యాబినెట్ హోదా కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో అంటే ఇప్పుడు కొండా విశ్వేశ్వర రెడ్డిని, రఘునందన్ రావుని వీళ్ళను పక్కన పెట్టే పరిస్థితి ఏం లేదు. వాళ్ళు కీలకమైనటువంటి నేతలే ఉన్నప్పటికీ ఈ నలుగురి మీద చాలా ఎక్కువగా అయితే ఇప్పుడు శ్రద్ధ చూపిస్తున్న పరిస్థితి. కాకపోతే నిజామాబాద్ ధర్మపుర అరవింద్ కూడా గతంలో ఆయనకి ఎక్స్పెక్ట్ చేశారు, నాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగినట్టుగా కూడా ఉంది. సో ఇప్పుడు ఆయనకి ఇచ్చే పరిస్థితి మనకు కనిపించట్లేదు యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి సినారియోని చూసుకుంటే. కానీ బీజేపీ నేతలు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఇక చర్చ అయితే నడుస్తుంది. సో మాక్సిమం ఈ ముగ్గురిని పక్కన పెట్టి ఈ నలుగురి మీదే చర్చ నడుస్తుంది. ఈ నలుగురిలో ఒకరికి కేంద్ర కేబినెట్ ఫస్ట్ కన్ఫర్మ్ అవుతుంది, ఒకరు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకుంటారు. మిగిలిన ఇద్దరిలో కేంద్ర సహాయ మంత్రులుగా అయ్యేటువంటి అవకాశం ఉంది, లేదా ఒకరిని కేంద్ర సహాయ మంత్రిగా చేసి ఇంకొకరు ఇంకేదైనా కీలక బాధ్యతలు ఇస్తారు. సో ఈ నలుగురికి మాత్రం ఖచ్చితంగా బీజేపీ హై ప్రయారిటీ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉన్నటువంటి యాజ్ ఆఫ్ నౌ సినారియో బీజేపీలో జరుగుతున్న చర్చ ప్రకారం అయితే ఇదే నడుస్తుంది. చూడాలి, మరి కొన్ని రోజుల్లో మన క్లారిటీ వచ్చేస్తుంది. సో ఈ నలుగురిలో ఎవరికి ఏ పొజిషన్ లో ఉంచుతారు, ఎవరిని ఎక్కడ వరకు తీసుకెళ్తారు అనేది మాత్రం కొంచెం ఆసక్తికర చర్చ అయితే ప్రస్తుతం నడుస్తుంది. Right. Thank you, Swapna. Thanks for the details. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్ నుంచి వరుసగా రెండోసారి గెలవడంతో పాటు క్రితంసారి కంటే ఈసారి 3 ఎక్కువగా మెజార్టీ సాధించారు. అంతేగాక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో కరీంనగర్ నుంచి పోటీ చేసి సాధించిన మెజార్టీని కూడా సంజయ్ అధిగమించారు. నాడు కేసీఆర్ 2 లక్షల మెజార్టీని సాధించగా బండి సంజయ్ 2,25,509 మెజార్టీ ఓట్లతో గెలిచారు.
పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణ అధికార పార్టీ కాంగ్రెస్ అభ్యర్థిని సమర్థంగా ఢీకొని ఉత్కంఠ పోరులో విజయం సాధించారు. మహబూబ్ నగర్లో లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా 7 ఎమ్మెల్యేలు ఉన్న పలు మండలాల్లో బీజేపీ క్యాడర్ బలహీనంగా ఉన్న వాటన్నింటినీ అధిగమించి డీకే అరుణ విజయ కేతనం ఎగురవేశారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి ఫణిరాజ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ఫణిరాజ్, చెప్పండి. మొత్తానికి రెండోసారి మంచి విజయం సాధించినటువంటి బండి సంజయ్కి కేంద్ర మంత్రివర్గంలో ఛాన్స్ లభిస్తుందంటూ వీరంతా కూడా ఈయన అనుచరులు అలాగే బీజేపీ నాయకులు కూడా అంటున్నారు. గతంలో ఒంటరి పోరాటం చేసి పార్టీని రకంగా చెప్పాలంటే తెలంగాణలో విస్తృతంగా వ్యాప్తి చేసినటువంటి బండి సంజయ్ ఆ తర్వాత కూడా అధిష్టానానికి అత్యంత సమయం. అయితే గతంలో తనని పార్టీ అధ్యక్ష పదవి నుండి తొలగించిన తర్వాత కొన్ని పరిణామాలు ఒక రకంగా చెప్పాలంటే ఆ పార్టీకి కొంత మింగుడు పడకుండా చేశాయి. అయితే మరోమారు పోటీ చేసినటువంటి బండి సంజయ్ ఈసారి అనూహ్యంగా గతంలో సాధించినటువంటి విజయం కంటే 3 రెట్ల ఎక్కువ మెజార్టీతో ఘన విజయం సాధించడం, రికార్డు స్థాయి మెజార్టీతో మళ్ళీ ఎంపీగా గెలవడంతో అధిష్టానం కూడా బండి సంజయ్కి ప్రత్యేక స్థానం కేటాయించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్నటువంటి బండి సంజయ్కి ఈసారి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు అది మరి కేబినెటా లేదంటే సహాయ మంత్రి అనే విషయం ఈసారి కేబినెట్ ఫామ్ అయిన తర్వాత తెలిసే అవకాశం ఉంది. Right, thank you, Faniraj. Thanks for the details. అటు డీకే అరుణ కూడా మహబూబ్ నగర్ సీట్లో గెలుపొందారు. 4000 పైచీలకు మెజార్టీతో గెలిచి ఔరా అనిపించారు. వాస్తవానికి బీజేపీ ఎంపీలో డీకే అరుణ అదే భారీ మెజార్టీ అని చెప్పాలి. సీఎం రేవంత్ సొంత జిల్లా నియోజకవర్గంలో మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అయినా అన్ని ఒడిదుడుకులు తట్టుకుని పాలమూరు గడ్డపై కాషాయ జెండా ఎగరేసింది. జేజమ్మగా చెప్పుకునే డీకే అరుణ జయకేతనమై ఎగిసిపడింది. దీంతో మహిళా కోటాలో డీకే అరుణకు కేంద్ర మంత్రి పదవి వరించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రైట్ ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సాగర్ చెప్పండి, డీకే అరుణకు కేంద్రంలో ఎలాంటి పదవి రానుంది? రైట్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి 2 పార్లమెంట్ స్థానాల్లో ఒక నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం వచ్చేసి కాంగ్రెస్ అయితే కైవసం చేసుకుంది 90,000 మెజార్టీతో. ఇటు మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానానికి వచ్చేసరికి బీజేపీ అభ్యర్థి డీకేఆర్ అయితే 4,500 మెజార్టీతో అయితే మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకున్న పరిస్థితి మనం చూసాం. అయితే కేంద్రంలో తనకు ఎలాంటి పదవులు వస్తాయి ఏంటనే విషయంపై కూడా ఆమె ఒక ప్రెస్ మీట్ పెట్టి, అంటే కేంద్రం నుంచి కేంద్ర మంత్రి పదవి కోసం తాను ఎప్పుడు కూడా లాబింగ్ చేయబోనని కూడా, ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలో అధిష్టాన నిర్ణయం తీసుకుంటుందన్న అని కూడా అరుణ తెలిపిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవేళ తనకు పార్టీ ఏ బాధ్యత అప్పగించినా కూడా నిర్వర్తిస్తానని కూడా ఆమె స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు కాంగ్రెస్ అయితే ఓటమి సాకులు చెప్పేందుకు టీఆర్ఎస్ బీజేపీ ఒకటైందని కూడా తప్పుడు ప్రచారాలు మాట్లాడుతున్నారని కూడా ఆయన విమర్శించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వైపు సీఎం పై కూడా ఆమె విమర్శలు అయితే గుప్పించిన పరిస్థితి కనిపించింది. సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేయాలని సొంత పార్టీ నుంచే డిమాండ్ వస్తుందని కూడా ఆమె ఆరోపించారు. అంతేకాకుండా ఇటు నల్గొండ భువనగిరి గెలిపించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి సోదరుల నుంచి కూడా రేవంత్ కు ఇబ్బందులు తప్పవని కూడా ఒక హెచ్చరిక అయితే జారీ చేసినట్టు కూడా మనం తెలుస్తుంది. అంతేకాకుండా ప్రధాని మోదీ ఉండకూడదని చెప్పేందుకు రేవంత్ గతంలో ప్రధాని మోడీ అర్హుడు కాదు ప్రధానమంత్రికి అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితిలో కూడా ఆమె రేవంత్ ఎవరని కూడా ప్రశ్నించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సొంత జిల్లాల్లోనే ఆయన పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోలేకపోవడం అనేది ఏంటని కూడా ఆమె ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా ఇటు మహిళలకు సంబంధించి కూడా ఏదైనా మంత్రి పదవులు కానీ ఓఎస్డీలు కానీ ఈ పదవులు ఏమైనా ఇస్తే డీకేఆర్ నాకు పదవి ఇస్తారని కూడా ఆమె కాస్త ఆశ వ్యక్తం చేసినప్పటికీ కూడా తాను ఎటువంటి లాబింగ్ అయితే చేయబోనని కూడా ఆమె స్పష్టం చేసిన పరిస్థితి. ఒకవేళ కేంద్రం నుంచి కానివ్వండి, ఇటు స్టేట్ లో ఏ పదవి అప్పచెప్పినా కూడా తాను చేయడానికి సిద్ధమేనని కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపొందారు. 1,72,000 మెజార్టీతో కొండా విజయం సాధించడం జరిగింది. చేవెళ్ల సిటీలో బీజేపీకి భారీ ఓట్లు పోలయ్యాయి. ఇక అది కొండాకు ప్లస్గా మారింది. అదేవిధంగా గ్రామీణ స్థాయిలో బీజేపీకి ఓట్ పర్సెంటేజ్ తగ్గినప్పటికీ అర్బన్లో అనూహ్యంగా బీజేపీ వేవ్ కొనసాగింది. స్వయంగా తన ప్రత్యర్థి రంజిత్ రెడ్డి సైతం చేవెళ్ల సిటీలో బీజేపీ వేవ్ ఉందని ఊహించిన దానికంటే ఎక్కువగా ఉందన్నారు. అంటే కొండా పనితనం చేవెళ్లలో అవసరమైంది. తన మేధాశక్తిని చేవెళ్లని వినియోగించుకోనుంది.
చేవెళ్లలో జయకేతనం ఎగరవేసిన కొండాకు కూడా కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. కేంద్ర సహాయ మంత్రిగా కొండాకు బీజేపీ హైకమాండ్ అవకాశం కల్పించనుందని సమాచారం అందుతుంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. మహేందర్ రెడ్డి, చెప్పండి, కొండా విశ్వేశ్వరరెడ్డికి కూడా కేంద్ర సహాయ మంత్రిగా కూడా బీజేపీ హైకమాండ్ అవకాశం కల్పించనుందనేది ఒక సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు అయితే నమోదయ్యాయి. ఈ క్రమంలో చేవెళ్ల లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన రంజిత్ రెడ్డి 2019లో బీఆర్ఎస్ నుంచి గెలవగా, బీజేపీ నుంచి పోటీ కొండా విశ్వేశ్వరరెడ్డి 2014లో కారు గుర్తు మీద పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి ఆయన 173,105 ఓట్ల మెజారిటీతో గెలిపొందారు. అయితే కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రస్థానం, మనం కాంగ్రెస్ లో మొదట చేరారు, తర్వాత ఆయన బీజేపీ రావడం, మరోసారి ఆయన ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేశారన్న క్రమంలో తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిస్తే కేంద్ర మంత్రి పదవి దక్కుతుంది మీకు అనేటువంటి ఒక గ్యారెంటీ కూడా ఇచ్చినట్టుగా గతంలో చర్చగా మారింది. ఆ తర్వాతనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది విరమించుకున్నారని కూడా చాలా పెద్ద ఎత్తున జరిగినటువంటి ప్రచారం. అయితే ఇప్పుడు తాజాగా ఈ గెలుపు చాలా వరకు కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తారని అనుకున్నారు. కానీ ఇంత మేర మెజారిటీ కూడా రావడంతో కొండా విశ్వేశ్వరరెడ్డికి కేంద్ర మంత్రిగా పదవి రాబోయే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అయితే తెలుస్తుంది. కేంద్ర మంత్రిగా ఇస్తారా లేక సహాయ మంత్రిగా ఇస్తారా? ఎందుకంటే ఇప్పటికే రెండోసారి మన నిజామాబాద్ అరవింద్ కావచ్చు, నిజామాబాద్ లో ఇటు డీకే అన్న మహిళా కోట కింద అనుకోవచ్చు, బీసీ కోట కింద ఈటల రాజేందర్ అనుకున్నప్పటికీ ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి మంత్రిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, మరి ఇప్పుడు వీళ్ళందరూ కాదని ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గతంలోనే ఒక హామీ అయితే ఇటు బీజేపీ పెద్దల నుంచి ఒక తీసుకున్నట్టు తెలిసింది. మరి ఇప్పుడు ఆయన భారీ మెజారిటీతో గెలిచారు కాబట్టి కేంద్ర మంత్రి వర్గంలో ఆయనకు చోటు కలిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుందనే సమాచారం అయితే అందుతుంది. మరి ఏ శాఖ ఆయన ఇస్తున్నారు, ఏ శాఖకు ఆయన తీసుకుతారో ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఖచ్చితంగా అయితే కొండా విశ్వేశ్వరరెడ్డి పేరు అయితే కేంద్ర మంత్రివర్గంలో వచ్చే అవకాశమే అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. నిజామాబాద్ సెగ్మెంట్ నుంచి ధర్మపురి అరవింద్ రెండోసారి విజయం సాధించారు. గతంలో పసుపు బోర్డు ప్రధాన ఎజెండాగా ఎన్నికల్లో నిలవగా ఈ దఫా పసుపు బోర్డు హామీ నెరవేర్చామని నియోజకవర్గ అభివృద్ధికి బీజేపీకి ఓటు వేయాలని కోరారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై ధర్మపురి అరవింద్ గెలుపొందారు. పార్టీలో ఇప్పటికే ముఖ్య నాయకుడిగా ఉన్న ధర్మపురి అరవింద్కి ఈ దఫా కేబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. నిజామాబాద్ సెగ్మెంట్ నుంచి ధర్మపురి అరవింద్ రెండోసారి విజయం సాధించడం జరిగింది. ఇక గతంలో పసుపు బోర్డు ప్రధాన ఎజెండాగా ఎన్నికల్లో నిలవగా ఈ దఫా పసుపు బోర్డు హామీ నెరవేర్చామని నియోజకవర్గ అభివృద్ధికి బీజేపీకి ఓటు వేయాలని కోరారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై ధర్మపురి అరవింద్ గెలుపొందారు. పార్టీలో ఇప్పటికే ముఖ్య నాయకుడిగా ఉన్న ధర్మపురి అరవింద్కి ఈ దఫా కేబినెట్లో భర్తీ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
నిజామాబాద్ సెగ్మెంట్ నుంచి ధర్మపురి అరవింద్ రెండోసారి విజయం సాధించారు. గతంలో పసుపు బోర్డు ప్రధాన ఎజెండాగా ఎన్నికల్లో నిలవగా ఇదాఫా పసుపు బోర్డు హామీ నెరవేర్చామని నియోజకవర్గ అభివృద్ధికి బీజేపీకి ఓటు వేయాలని కోరారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై ధర్మపురి అరవింద్ గెలుపొందడం జరిగింది. ఇక పార్టీలో ఇప్పటికే ముఖ్య నాయకుడిగా ఉన్న ధర్మపురి అరవింద్కి ఇదాఫా కేబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్కి ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఇప్పటికే ఎలక్షన్ రిజల్ట్ చెబుతుంది. ఎన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వం ఇప్పుడు కేంద్రంలో మరోసారి ఏర్పాటు కానుంది. మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కేంద్ర మంత్రుల పదవులు ఎవరికి వరిస్తాయనేది అందరికీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈసారి గతంలో కంటే ఎక్కువ సీట్లు బీజేపీ పార్టీ గెలుచుకుంది. ఈసారి తెలంగాణలో 8 ఎంపీ సీట్లు కూడా బీజేపీ పార్టీ గెలుచుకుంది. పలువురు సీనియర్ నాయకులు కూడా గెలుపొందారు. అయితే ఈసారి తెలంగాణ నుంచి ఎంతమందికి కేంద్ర కేబినెట్ లో బెర్తు లభిస్తుందనే అంశంపై ప్రధాన చర్చ నడుస్తుంది. అయితే ఒక రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలకు ఇద్దరికి ఈసారి కేంద్ర కేబినెట్ లో బెర్తు లభించే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలో కిషన్ రెడ్డి మాత్రమే కేంద్ర మంత్రిగా పనిచేస్తారు. ఈసారి కూడా కిషన్ రెడ్డి మళ్ళీ సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుండి గెలిచారు. అయితే ఇంకో వ్యక్తికి కూడా ఈసారి 2 స్థానాలు కూడా 2 కేంద్ర మంత్రి పదవులు కూడా తెలంగాణకు వరించే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు నిజామాబాద్ జిల్లా నుంచి అటు అరవింద్ కూడా కేంద్ర కేబినెట్ లో స్థానం లభించే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు ప్రచారం జోరందుకున్నట్లు కూడా తెలుస్తుంది. అటు ఎంపీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అరవింద్ ఈసారి కేంద్ర కేబినెట్ కి సంబంధించి అవకాశం లభించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనిలో భాగంగా ఇప్పటికీ అటు తన వర్గానికి సంబంధించిన కొటారి జాతీయ నేతలు ఎవరైతే ఉన్నారో వారిని కలిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఒక రెడ్డి సామాజిక వర్గం ఒక బీసీ సామాజిక వర్గం చూసినట్లయితే ఇటు బీసీ సామాజిక వర్గం నుంచి అటు బండి సంజయ్ తో పాటు అలాగే ఈటెల రాజేందర్ అలాగే అరవింద్ ముగ్గురు కూడా ఉన్నారు. అయితే ఈటెల కొత్తగా పార్టీలోకి రావడం ఆయన కొంత మైనస్ గా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా బండి సంజయ్ కి ఈసారి మళ్ళీ పార్టీ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో బీసీ సామాజిక వర్గం అలాగే బలమైన నేత అలాగే రాజకీయ పరంగా కూడా గతంలో డి శ్రీనివాస్ కూడా పలు సీనియర్ నాయకుగా పలు పార్టీల్లో పనిచేస్తారు. అయితే రాజకీయంగా కూడా రెండోసారి కూడా అరవింద్ ఈసారి గెలవడం కూడా పార్టీకి అరవింద్ కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది. గతంలో సీఎం కూతురు కవితను కూడా ఓడించడం అలాగే స్థానికంగా పసుపు రైతులు కావచ్చు అలాగే ఈసారి 1,00,000కు పైగా మెజారిటీతో అరవింద్ గెలవడం ఈసారి ఆయనకు ప్లస్ పాయింట్ గా కనిపిస్తుంది. దీంతో కాన్స్టిట్యున్సీ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మరోసారి అరవింద్ పేరు తెరపైకి వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అరవింద్ ఈసారి ఖచ్చితంగా కేంద్ర కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. స్థానిక నేతలు కూడా ఇదే విషయాన్ని వెలుగుస్తున్నారు. ఇప్పటికే అరవింద్ కూడా ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్ళిన నేపథ్యంలో ఢిల్లీలో కూడా పలువురు కేంద్ర ముఖ్య నేతలతో కూడా జాతీయ పార్టీ నేతలతో కూడా సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి అటు కేంద్ర కేబినెట్ లో అరవింద్ కూడా చోటు దక్కే అవకాశం ఉన్నట్లు మాత్రం వార్తలు జోరందుకున్నాయి. ఓటు స్టూడియో.